శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖలోని అత్యంత పురాతనమైన శ్రీ లలితాపీఠంలో శ్రీదేవి పంచాయతన శతచండీ యాగం ఎంతో వైభవంగా జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఎంతో వైభవంగా యాగ నిర్వహణ జరుగుతుంది. ఈరోజు అష్టమి రోజు అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం లలితాపీఠం మేనేజర్ కృష్ణసేన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుస్తున్నాం. సార్ నమస్కారం. సార్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ లలితాపీఠంలో ఎంతో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ పర్యవేక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ఇది యాక్చువల్గా ఉత్తాళం శంకరాచార్య పరమహంస పరమరాజికార్య సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి దివ్య ఆశీస్సులతో పూర్తిగా జరుగుతున్నాయండి. మేం చేస్తున్నది ఏమీ లేదు, స్వామివారి పూర్తి ఆశీస్సులతోనే ఇక్కడ వైభవంగా జరుగుతుంది. దినదినం అది అభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఆ ఏర్పాట్లు కూడా భోజనాలు కానీ తర్వాత ఇంత శతయాగం చేయడానికి మా వీళ్ళందరితో కలిపి చేస్తున్నాము సార్. ముఖ్యంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది విశాఖలోని శ్రీ లలితాపీఠం. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా జరుగుతాయి, ఎంతోమంది లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. చాలా దినదిన అభివృద్ధి చెందుతుంది. చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు చాలామంది నేను ఈ విధంగా చేయగలుగుతున్నానంటే నాతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి నా అడుగులో నా వెనక వాళ్ళు ఉన్నారు, ఉండబట్టే నేను చేయగలుగుతున్నాను. ధన్యవాదాలు. మోహన శర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాలు, ఈ హోమాలు అవి? స్వామివారు ఇంత కృష్ణసేన గారు చెప్పినట్టుగానే స్వామివారి ఆశీస్సులు లేకుండా ఏది జరగదు. స్వామివారు గురువుగారి ఆశీస్సులు అంటే మేము 12 ఏళ్ల క్రితం గురుగారంటే శతచండీ యాగం చేయాలి, మీ ఆశీస్సులు కావాలండి అని అడిగినప్పుడు గురుగారు ఆయన చిన్న నవ్వి ఒకరోజైనా ఈ గుడిలో చేయాలి శతచండీ యాగం అని అంటే ఆయన చిన్న నవ్వి దినదినం చేస్తావు నువ్వు శతచండీ యాగం ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోయారండి. యాక్చువల్గా మేము ఎప్పుడూ అనుకోలేదు, స్వామివారి అనుగ్రహం అంతే. శతచండీ యాగం చేద్దామని కృష్ణసేన గారితో ఒకసారి అనుకుంటే అది ఎందుకో కార్యరూపం ధరించి ఇవాళకి 12 ఏళ్ళ నుంచి ఆ అమ్మవారికి చక్కగా ఈ శతచండీ యాగాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఎంతో విశేషంగా భక్తులు వస్తుంటారు. అదంతా అమ్మవారి అనుగ్రహం, స్వామివారి తాలూకా ఆశీస్సులేనండి. చక్కగా జరుగుతున్నాయి. ఈ 10 రోజులు మొన్న 22 లగాయితూ రేపు 2వ తారీఖు వరకు కూడా చక్కగా విశేషంగా జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం. మొదటి రోజు నుంచి ఎంతో వైభవంగా చేస్తున్నారండి. ఈ పీఠంలో ఉన్న మేనేజర్ గారు అయితే అండి, ఆయనకి సహకరించే వాళ్ళు చాలామంది ఎంతోమంది వచ్చి సహకరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రత్యేకంగా ప్రాధాన్యత ఏంటండి, ఎందుకు మనం చేయాలి? ఈ శతచండీ యాగంలో అంటే చండీ పారాయణ హోమం అనేది ఒక ఫలితం వస్తుంది. ఒక పారాయణ చేసి ఒక హోమం చేస్తే ఒక ఫలితం. అలాగే 9 పారాయణ చేస్తే దాన్ని నవచండీ అంటారు. 100 పారాయణ చేసి 10 హోమాలు చేస్తే దాన్ని శతచండీ అంటారు. అంటే అధికస్య అధికం ఫలం అంటాం కదా. ఒకదాన్ని చేస్తే ఎంత ఫలితం ఉంటుంది, 9 చేస్తే ఎంత ఫలితం ఉంటుందండి. మామూలుగా మనం ఇంత తినడానికి తేడా ఉంటుంది కదా. అలాగే శతచండీ యాగం చేస్తుంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే జాతకరీత్యా కొంతమందికి ఇలా చేసిన వెంటనే అయిపోతుంది పూర్వజన్మ పుణ్యం వల్ల. కొంతమందికి ఎప్పటి నుంచో వస్తున్న పాపం ద్వారా వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు జరగవు. అంటే ప్రత్యేకంగా ఏంటంటే కలో చండీ గణపతి కలియుగంలో ప్రత్యేకంగా అమ్మవారిని కానీ గణపతిని కానీ, అమ్మవారంటే ప్రత్యేకంగా చండీ అండి, కలో చండీ గణపతి అని చెప్పారు. గణపతిని కానీ చండీని కానీ మనం ఆరాధన చేసినా హోమం చేసినా కూడా మనకి తొందరగా ఫలితాన్ని ఇస్తారు. అంటే ఇప్పుడు మిగతా దేవతలు ఇవ్వరా అంటే ఇస్తారండి. అంటే ఒక 10 రోజుల్లో అయిపోయేది ఇవి చేస్తే 2 రోజుల్లో అయిపోతాయి మరి చండీ హోమం యాగం. అంటే 12 ఏళ్ళ నుంచి ఎంతోమంది భక్తులండి, నాకు తెలిసి ఒక 50 నుంచి 100 మంది మేము ప్రతి నెల ప్రతి బహుళాష్టమికి చేస్తాం చండీ హోమం. ఎక్కడెక్కడి నుంచో విజయనగరం నుంచి, హైదరాబాద్ నుంచి, ఒరిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆ రోజు అష్టమి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసి ఇక్కడ వచ్చి చేసుకుంటూ ఉంటారండి చండీ హోమం. అంటే అమ్మవారు చాలా పవరు. 76 ఏళ్ళ నుంచి ఉందంటే ఆ పెద్ద ఆయన స్థాపన చేసే యంత్రం పవరు. లోపలికి వెళ్ళి మీరు దండం పెట్టుకుని అమ్మవారికి ప్రదక్షిణం చేస్తే మనం కోరికలన్నీ కూడా అమ్మవారు తప్పకుండా తీరుస్తూ ఉంటుందండి. అలాగే ప్రతి శుక్రవారం అంటే కృష్ణసేన గారు గురువుగారి ఆశీస్సుల ద్వారా ప్రతి శుక్రవారం దర్బార్ సేవ చేస్తాం. ప్రతి శుక్రవారం కూడా దర్బార్ సేవ అంటే అమ్మవారికి ఎంతో విశేషంగా వేదం అంటే చాలా ఇష్టం. మంత్రానికి ఆధీనంలో ఉంటుంది అమ్మవారు. ఎందుకు మనం దేవుడికి ఎందుకు కొలుస్తామంటే బ్రాహ్మడికి మంత్రం వచ్చు, ఆ మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది. ఆ దేవతని మనం పూజించడం ద్వారా మన పేరు గోత్రం చెప్పి ఆయన మంత్రం చదవడం ద్వారా మనకి వరాలు ఇస్తూ ఉంటుంది అమ్మవారు.
అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 పావుతకు 8కి 8:15కి చతుర్వేద స్వస్తి అమ్మవారికి విశేష హారతులు ఇస్తూ ఉంటారండి. ప్రతి శుక్రవారం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా విశేష సేవలు జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి ప్రతి నిత్యము కూడా ఏకాంత సేవని అది చాలా రేరు గుళ్ళో జరుగుతాయండి. ప్రతి గుళ్ళో జరగవు. ఏకాంత సేవని అమ్మవారికి మొత్తం అంతా గుడి అంతా కూడా క్లోజ్ చేసిన తర్వాత పంతులు గారు ఇద్దరు దంపతులు మాత్రమే పిల్లలను కూడా పంపించారండి. ఇద్దరు దంపతులు మాత్రమే లోపలికి పంపించి అమ్మవారికి వైట్ సారీ కట్టి ఒక ఉయ్యాల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పడుకోబెట్టి అమ్మవారికి పువ్వులు పెట్టి అమ్మవారికి ఆ మహానివేదన ఈ పాలు ఇతర డ్రై ఫ్రూట్స్ పెట్టి అమ్మవారికి సంగీత సేవ చేస్తారండి. ప్రతిరోజు ఏకాంత సేవ జరుగుతుంది. దానికి కూడా ఎంతోమంది విశేషంగా అంటే నెల 2 నెలల ముందు నుంచి బుక్ అయిపోతూ ఉంటాయి ఈ ఏకాంత సేవలు. బుక్ అయిపోయి మనకి అమ్మవారికి చీర కట్టించాలన్నా సరే మినిమం 2-3 నెలల ముందు చెప్తే కానీ మనకి ఒక డేట్ కూడా మనకి ఉండదు. అది అమ్మవారి తాలూకా ఆశీస్సులు గురువుల తాలూకా ఆశీర్వాదం అండి. అది చాలా చక్కగా జరుగుతుంది. రేపు 2వ తారీఖుతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆ 2వ తారీఖు ఎంతో విశేషంగా 108 ద్రవ్యాలతో 108 సుగంధ ద్రవ్యాలు ఇతర ద్రవ్యాలు బంగారము అమ్మవారికి సూత్రాలు పట్టీలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు. పట్టు చీర ఆవిడ పట్టు చీర అంటే ఏదో మనం ఇప్పుడు ఫ్యాన్సీ బట్టలు కాదండి, మంచి పట్టు చీర 22,000 30,000తో అయినా పర్వాలేదు. అమ్మవారికి మంచి పట్టు చీర ఆ హోమగుండంలో సమర్పిస్తారు. చాలా విశేషంగా జరుగుతుంది. అది చూడడానికి భక్తులు వస్తే చాలా సంతోషిస్తుంది అమ్మవారు. ఆ రోజు అందరి దయ ద్వారా అందరూ ఆశీస్సులు కూడా అందరికీ కూడా ఆశీస్సులు అమ్మవారు ఇస్తుంది. ఆ రోజు ఈ 11 రోజులు మనం చేస్తున్న ఈ కార్యక్రమం అంతా కూడా ఆ రోజు అక్కడ మండపాలు అవి ఉన్నాయండి. ఆ మండపాల ద్వారా దేవతలందరూ అక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ఈ మనం హోమం పూర్ణాహుతి చేసిన తర్వాత ఈ కలశలన్నీ ఉద్వాసన చేసి ఈ కలశలో ఉన్న నీళ్ళన్నీ ఒక దాంట్లో పోసి అమ్మవారికి సమర్పిస్తాం. అంటే ఎందుకు మన మీద పూజ చేసుకుని మన మీదే చల్లుకోవాలి కదా అమ్మవారికి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ కోరికలు ఈ కోరికలు తీర్చమని అమ్మవారిని అడిగితే అమ్మవారి శక్తి క్షీణిస్తూ ఉంటుంది. మనకైనా చూడండి వయసు అయిపోయే కొద్దీ శక్తి క్షీణిస్తుంది. మరి వాళ్ళకి ఎలాగా అమ్మవారికి అవుతుందంటే మంత్రం. ఆ మంత్రం ఈ యాగం చేసి యాగ ఫలితాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల ఎంతో మళ్ళీ శక్తి పెరిగి భక్తుల కోరికలు తప్పకుండా తీరుస్తూ ఉంటుంది అన్నమాట అమ్మవారు. ఈరోజు దక్షిణామూర్తి స్వామీజీ తాలూకా జయంతి కూడా అని అన్నారు. దానికి వారి వ్యవస్థాపకులండి. ఈ పీఠాన్ని 76 ఏళ్ల క్రితం ఆయన చేతుల ద్వారా ఆయన హిమాలయాల్లో ఎంతో తపస్సు చేసి ఇక్కడ లలితపీఠం అప్పుడు ఏమి ఉండేది కాదు. ఇదంతా అంటే మేము ఇంకా పుట్టలేదు. పెద్దవాళ్ళని అడిగితే చెప్తూ ఉంటారు ఆయన పాములు అవి వాటితో ఉండేవారు. నెమళ్ళు కూడా ఉండేవారు. ఇక్కడ ఆ పక్షుల ద్వారా అక్కడ ఉండి ఇక్కడ తపస్సు చేస్తూ ఎంతో కృషి చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారండి. దేవి పంచాయతనాన్ని ఆయన ఉన్న తపస్సు అంతా కూడా అమ్మవారికి ధారపోసారు. అందుకని అంత శక్తి అమ్మవారు. ఇలా దండం పెట్టిన వెంటనే మనకి వెంటనే కోరికలు తీరుస్తుందంటే ఆ గురువుల తాలూకా అనుగ్రహం వాళ్ళు చేసిన జప ఫలితాన్ని ఆ దేవతకి ధారపోస్తూ ఉంటారండి. దాని ద్వారా మంచి జరుగుతూ ఉంటుంది మొత్తం. ఇది ముఖ్యంగా పరమ పూజ్య శ్రీ కృతాళం సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అలాగే ఉత్తరాధికారిగా ఉన్న శ్రీ దత్తేశ్వరానంద భారతీ తీర్థ స్వామి వారి అనుగ్రహంతో ఎంతో వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా విజయదశమి రోజు కనుల పండుగగా జరగబోయే క్రతువును అందరూ చూసి తరించాలని చెప్పి అర్చక స్వాములు అలాగే చెప్తున్నారు వేద పండితులు. వీడియో జర్నలిస్ట్ సచతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.